నాగ్ అశ్విన్ గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు, అలాగే కలికి 2898 స్టోరీ గురించి ప్రభాస్తో జరిగిన సన్నివేశాలు ఈ వీడియోలో తెలుపబడుతుంది. కావున మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నాగ్ అశ్విన్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జయరాం మరియు జయంతి రెడ్డి దంపతుల కుటుంబంలో నాగ్ అశ్విన్ జన్మించాడు. నాగ్ అశ్విన్ అమ్మ నాన్న డాటర్స్. అతనికి ఒక చెల్లి కూడా ఉంది. ఆ చెల్లి పేరు నిఖిలారెడ్డి. నిఖిలారెడ్డి కూడా అమ్మ నాన్నలాగే డాటరే. నాగ్ అశ్విన్ హైదరాబాద్ పబ్లిక్ హై స్కూల్లో చదువుకున్నాడు. అలాగే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. అలాగే నాగ్ అశ్విన్ కి డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఉండడంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుకున్నాడు. తర్వాత చిన్నగా దర్శకుడు పరిచయం చేసుకున్నాడు. 2010లో శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన లీడర్, అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా శేఖర్ కమల అవకాశం ఇచ్చాడు. దాంతో అతను ఆ మూవీతో వచ్చిన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని 2015 సంవత్సరంలో అతను ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో దర్శకుడుగా అరంగేట్రం చేశాడు. హీరో నాని, విజయ్ దేవరకొండ, అలాగే రీతు వర్మతో దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. డబ్బు సంపాదన, జీవితంలో పైకి ఎదగాలనే తపనతో మనిషి పంతం స్వార్థపరుడుగా మారిపోతున్నాడో, జీవితాన్ని జీవించడం మానేసి ఎంత యాత్రికంగా తయారవుతున్నాడో చూపించి ఎవడే సుబ్రహ్మణ్యం నాగ్ అశ్విన్ సక్సెస్ కొట్టాడు. ఈ మూవీకి 2015 సంవత్సరంలో ఉత్తమ తొలి దర్శకుడుగా నంది అవార్డు తీసుకున్నాడు. మే 2018లో తను తదుపరి చిత్రం మహానటి అనే భారతీయ నటి సావిత్రి బయోపిక్ చేస్తానని ప్రకటించారు. ఆమెతో తెలిసిన వ్యక్తులతో, అలాగే జర్నలిస్టుతో కొన్ని విషయాలు తెలుసుకొని, కొన్ని ఆమె గురించి ఆర్టికల్స్ చదివి, అలాగే కొన్ని పుస్తకాలు చదివి 6 నెలల టైం తీసుకొని స్టోరీ రాసుకున్నాడు. స్టోరీ మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కొంతమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. 2019లో జరిగిన జాతీయ చలనచిత్రంగా తెలుగు ఉత్తమ ఫీచర్ అవార్డు అందుకుంది. అలాగే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సౌత్ లో నాగ్ అశ్విన్ స్వయంగా ఉత్తమ దర్శకుడుగా అవార్డు అందుకున్నాడు. అశ్విన్ కి మహానటి చిత్రం గుర్తింపు రావడం, ఈ మూడో సినిమా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనుకొని 5 సంవత్సరాల కిందటే రాసుకున్న స్టోరీకి సైన్స్, మైథాలజీ జోడించి ఈ 3 ప్రపంచాల మధ్య జరిగే సంఘటనలు ఆధారంగా రాసుకున్న స్టోరీకి సినిమాను భారతదేశంలో ప్రేక్షకులు కాకుండా ప్రపంచంలో ఉండే ప్రేక్షకులు అందరూ ఆదరించాలే విధంగా ఉండాలని ఈ స్టోరీ రాసుకున్నాడు. ఈ స్టోరీని అనుకున్నప్పుడు ఈ స్టోరీ ప్రభాస్ మాత్రమే సెట్ అవుతాడు అనుకోని ఉద్దేశంతో ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు. అయితే ప్రభాస్ ఆ టైంలో బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా అయిపోయాడు. అందువల్ల అతనికి స్టోరీ చెప్పడానికి టైం లేదు, స్టోరీ చెప్పడానికి అవకాశం కూడా లేదు. అందువల్ల రాజమౌళి పర్మిషన్ తీసుకుని ఒక 20 నిమిషాల టైం కేటాయించడంతో ప్రభాస్ ఇంటికి వెళ్లి స్టోరీ చెప్పాడు. నీకు ఒక 20 నిమిషాల టైం ఇస్తాను, చూరి చెప్పు నాగ్ అశ్విన్ అని ప్రభాస్ అనడంతో నాగ్ అశ్విన్ చెబుతూ 3 ప్రపంచాల మధ్య సాగుతుంది సార్. ఒక సంస్కృతిలో ఒక రహస్య ప్రపంచం దాగుంటుంది. దాంతో కొందరు ఆధునిక ప్రపంచం అంటారు, కొందరు ఆధునిక అవతార లోకం అని అంటారు అని చెప్పాడు. ఇంకా ఆపు నాగ్ అశ్విన్ అన్నాడు. దాంతో నాగ్ అశ్విన్ టెన్షన్ అయ్యాడు. సార్కేమో కథ నచ్చలేదేమో ఆపు అంటున్నాడు అన్నట్లు చూశాడు. అప్పుడు ప్రభాస్ మాట్లాడుతూ స్టోరీ లైనే నచ్చింది, నువ్వు కథ చెప్పే అవసరం నాకు లేదు, నువ్వు ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం, ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం అని మాట ఇచ్చాడు. దాంతో నాగ్ అశ్విన్ 2022 ఫిబ్రవరి వై జయంతి మూవీతో ప్రాజెక్ట్ కే అనే టైటిల్ వర్కింగ్ తో ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా 1 సంవత్సరం ఆలస్యం అయింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 2021లో ప్రారంభించి ఈ నెల 2024-27 జూన్ మన ముందుకే రాబోతుంది. అప్పుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మీతో పాటు కొంతమంది స్టార్ హీరోస్ ఈ మూవీలో యాక్ట్ చేయాల్సి వస్తుంది సార్, మీరు వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి సార్ అనడంతో సరే నేను ఒప్పిస్తాను, స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఈ సినిమా కోసం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కి, అలాగే దీపికా పదుకోనికి తలో 20 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అలాగే ప్రభాస్ కి అయితే 150 కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ మొత్తం 600 కోట్ల బడ్జెట్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.